హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ముందున్న గెస్ట్ వచ్చేసి అన్నం సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ సైకాలజిస్ట్. హలో సార్. అలా అండి. సార్, రీసెంట్ టైంలో చూసుకున్నట్టయితే క్రైమ్స్ బాగా ఎక్కువైపోయినాయి. అరే ఒకటి అయిపోయింది అనుకునే లోపు ఇంకొకటి, లైక్ హత్యలు కావచ్చు, సూసైడ్లు కావచ్చు, మర్డర్లు కావచ్చు. ఎందుకంటారు సార్? అవునండి, మీరు అన్నట్టుగా మనం ఈ మధ్య చాలా ఎక్కువగా చూస్తున్నాము. దీనికి రకరకాల కారణాలు ఉన్నాయండి, పెరగడానికి కారణాలు. నెంబర్ వన్ ఏంటంటే సరైన ఎడ్యుకేషన్, అవగాహన లేదని జనాలకి. మనము ఈ నేరం చేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉంటాయి, పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి ఆ అవేర్నెస్, ఎడ్యుకేషన్ లేకపోవటం వల్ల ఆ క్షణికావేశంలో కావచ్చు, లేకపోతే ఆ ఈజీ లైఫ్కి అలవాటు పడాలని దృష్టిలో కావచ్చు, ఇది జరిగిపోతూ ఉంటుంది. ఒకటి ఈ అవేర్నెస్, ఎడ్యుకేషన్ లేకపోవటం. రెండోది ఏమవుతుందంటే మరి ఆల్రెడీ ఈ క్రైమ్స్, నేరాలు చేసిన వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి పనిష్మెంట్స్, శిక్షలు తొందరగా పట్టలేదుగా. కోర్టుల్లో సంవత్సరాల తరబడి అవి అట్లా పోస్ట్పోన్ అవుతూ మరి అవి ఎప్పుడు తీర్పు వస్తుందో తెలియదు జనాలకి. దానివల్ల ఏమవుతుందంటే మరి ముందు క్రైమ్ చేసిన వాళ్ళు తొందరగా పనిష్మెంట్ దొరకలేదు కదా, వాళ్ళు తప్పించుకు తిరుగుతున్నారు, వాళ్ళు మామూలుగా తిరుగుతున్నారు కదా బెయిల్ మీద అని చెప్పేసి ఇది ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ బ్రెయిన్ తీసుకుంటుంటారు. ఓకే, అంటే మనం చేసినా పర్వాలేదు అంటే అర్థమైంది. ఇంకోటి కూడా ఏమైపోయిందంటే తప్పు చేస్తే శిక్ష పడొద్దు అనే భయం లేకపోవటం. భయం ఉందనుకోండి, తప్పు చేయడానికి వెనకాడతాడు. కాబట్టి తప్పులు చేసేటప్పుడు ఈ తప్పు చేస్తే నాకు తర్వాత పనిష్మెంట్ పడుతుంది, లైఫ్ లాంగ్ జైల్లో ఉండాల్సి వస్తుంది, లేకపోతే రకరకాల పనిష్మెంట్స్ ఉంటాయి, ఇది అవసరమా నాకు అని కనుక ఆలోచిస్తే ఆ తప్పు చేయలేండి. సో కాబట్టి ఆ భయం అనేది మనం కలిగించాలంటే తొందరగా తీర్పులు ఇచ్చి మిస్టేక్స్ చేసిన వాళ్ళని, క్రైమ్ చేసిన పనిష్మెంట్ చేస్తూ ఉంటే మిగతా వాళ్ళు భయపడతారండి. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ అవేర్నెస్ ఇస్తే మెల్లమెల్లగా మన ఇటు తగ్గించుకోవచ్చు. ఈ సోషల్ మీడియా వల్ల నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా జనాల్లో పెరుగుతుందంటారా సార్? చాలా పెరుగుతుందండి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఏం చెప్తే అక్కడక్కడ ఏమేమి జరిగింది ఎక్కువగా వస్తున్నాయండి. దాంట్లో ఏ ఊర్లో ఏం జరిగింది, ఏ సిటీలో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరిగింది, వేరే కంట్రీస్లో ఎలా జరుగుతుంది, ఇవన్నీ కూడా వస్తున్నాయి. దానివల్ల ఏమవుతుంది, అంతా కూడా వెళ్ళి బ్రెయిన్లో స్టోర్ అవుతూ ఉంటుంది. మనం చూసిన ప్రతి స్టోరీ, ప్రతి న్యూస్ కూడా నెగిటివ్ న్యూస్ స్టోర్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి ఈ సోషల్ మీడియాలో ఇంకేం చేస్తున్నారు, సపోజ్ ఒక క్రైమ్ జరిగింది అనుకోండి, ఆ క్రైమ్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తుంటారు. ఈవెన్ మన యూట్యూబ్ ఛానల్స్లో, టీవీ ఛానల్స్లో కూడా చూస్తున్నాం కదా మనం. ఓకే, ఎక్కడ ఏం క్రైమ్ జరిగింది, ఎలా జరిగింది అనేది ఒక 10 రోజులు వస్తున్నట్లు చూపిస్తూ ఉంటారు. ఇదంతా కూడా వాళ్ళు స్టోర్ అయిపోయి ఆ నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లోపల పడుతూ ఉంటుంది. సో ఈ క్రిమినల్ మైండ్ సెట్ కానీ మెంటాలిటీ ఎట్లుంటుంది అంటారు సార్? క్రిమినల్ మెంటాలిటీ అనేది ఒక స్పెసిఫిక్గా ఏమి ఉండదండి. ప్రతి మనిషి ముందు నార్మల్గానే ఉంటాడండి. అది పరిస్థితులను బట్టి కానీ తను చూసినటువంటి వేరియస్ ఇష్యూస్. సపోజ్ కొంతమంది ఈ క్రైమ్ సీరియల్స్ చూస్తుంటారు. ఒకతను దొంగతనం చేసి బాగా తప్పించుకున్నాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు, చూపించారనుకోండి, ఇప్పుడు తినకు కూడా చేయాలనిపించింది కదా. అవునా కదా చెప్పండి. సో కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా కాపీ చేస్తుంది కాబట్టి ఎక్కువ మనం ప్రజెంట్ చేయకూడదండి నెగిటివ్ న్యూస్ని ప్రజెంట్ చేస్తే వాళ్ళు దాని నుంచి నేర్చుకొని ట్రై చేద్దామన్నటువంటి ఆలోచనలు కలుగుతున్నాయి. ఓకే, సో కాబట్టి మనము ఒకే క్రైమ్ స్టోరీని టీవీలో పొద్దున్న సాయంత్రం రిపిటేషన్ చేస్తుంటారే, ఆ రిపిటేషన్స్ ఆపాలి. ఓకే, న్యూస్ కవరేజ్ చేసి తప్పలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. కానీ పద్దాకు చేస్తుంటే ఏమవుతుందంటే ఒక సపోజ్ ఒక చైల్డ్ ప్రసాద్ చూస్తున్నాడు అనుకోండి, ఆ ప్యాటర్న్ బాగా స్ట్రాంగ్గా పడిపోయి దాని నుంచి రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ క్రైమ్ చేసేటప్పుడు ఎంపతి కానీ ఎమోషన్ లేకపోవడానికి రీజన్ ఏంటంటారు సార్? అంటే ఇప్పుడు తను క్రైమ్ చేయడానికి తనకి ఏదో అడ్వాంటేజ్, తన బెనిఫిట్ కోసం చేస్తున్నాడు కదండి. తన సెల్ఫ్ బెనిఫిట్ కోసం కదా చేసే దొంగతనం చేస్తున్నాడు అనుకోండి. ఎందుకు చేస్తున్నాడు? తనకు డబ్బు కావాలి, ఏదో ఎంజాయ్ చేయాలి. ఓకే, అప్పుడు ఇంకా తన ఎంజాయ్మెంటే ప్రయారిటీ ఉంటుంది, కానీ అవతల వాళ్ళు ఫీల్ అవుతారు అన్నటువంటి ఆ ఎంపతి అనేది వీళ్ళ దగ్గర ఉండదండి. సో అక్కడ సెల్ఫ్ ప్రయారిటీ అనేది మోస్ట్ ముందుకు వస్తుంది అన్నమాట. అండ్ చాలా కేసెస్లో చూసినట్టయితే రీసెంట్గా మన సాయి కృష్ణ కేసు, రౌడీ షీటర్, మన విజయవాడకు చెందిన అతను, ఆ చిన్న చిన్న పిల్లలు కూడా క్రైమ్ చేయడానికి రీజన్ ఏంటంటే సార్? అంటే అంత చిన్న పిల్లలు
ఒకటి లైక్ కేసు విన్నాను, లైక్ గుజరాత్లో జరిగింది ఇది. హోమ్ ట్యూషన్కి టీచర్ వస్తే 2 10th క్లాస్ పిల్లలు టీచర్ని రేప్ చేశారంట. దీని వెనకాల పాన్ అడిక్షన్ ఉందా, ఏముంది సార్? అంటే ఇప్పుడు మీరు చెప్పే టీచర్ విషయంలో మాత్రం వీళ్ళకి ఆల్రెడీ పాన్ అడిక్షన్ డెఫినెట్గా ఉంటుందండి. ఎప్పుడైతే పాన్ అడిక్షన్ ఉంటుందో అవన్నీ బాగా బ్రెయిన్లో స్టోర్ అయ్యి మనం కూడా ఎంజాయ్ చేయాలి అని అవకాశం కోసం చూస్తూ ఉంటారు. అది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఎప్పుడైతే వాళ్ళకి అవకాశం వస్తుందో దాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకని మేమేం చెప్తామంటే ఆ ఏజ్ పిల్లలకి ఈ పోనోగ్రఫీకి యాక్సెస్ లేకుండా చేయాలి. చేస్తే ఏమవుతుందంటే నా దగ్గరికి అప్పుడు ఫోన్ కాల్స్ వస్తాయి. 7th క్లాస్ పిల్లాడు ఈ పోనోగ్రఫీ చూసి ఇప్పుడు నేను అర్జెంటుగా సెక్స్ చేయాలన్నట్టుగా మాట్లాడుతున్నాను. చూడండి దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంటుందో. మరి 10th క్లాస్ వచ్చే తెలకే ఆల్మోస్ట్ 15-16 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళలో మరి బాడీలో చేంజెస్ వస్తుంటాయి, హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ ఫీలింగ్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. కాబట్టి టీచర్స్ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఏమవుతుందంటే వీళ్ళకి ఎమోషన్స్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోకపోతే ఇలా ప్రాబ్లమ్స్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే పేరెంట్స్ది కూడా మిస్టేక్ ఉందంటారా ఇందులో? అంటే పేరెంట్స్ కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఇవాళ మనకి మోరల్ వాల్యూస్, నైతిక విలువలు అనేవి నేర్పట్లేదు ఎవరు కూడా. పేరెంట్స్ నేర్పాలి. ఇప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్, సిస్టర్స్ ఎలా ఉన్నారో ఎదుటి వాళ్ళని కూడా మనం ఆ విధంగా చూడాలి అన్నటువంటి ఆలోచన విధానం వీళ్ళల్లో నింపాలండి. తర్వాత మనము సొసైటీలో చూస్తున్న ఆ విధంగా కొంతమంది తప్పులు చేస్తున్నారు, అలాంటి తప్పులు మనం చేయకూడదు అని వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. తప్పులు చేస్తే ఈ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, మనకి సోషల్ వాల్యూ తగ్గిపోతుంది, సొసైటీలో వాల్యూ తగ్గిపోతుంది. ఈ టైప్ ఆఫ్ విషయాలు కనుక మనం నేర్పామనుకోండి, అప్పుడు వీటిని కొంచెం తగ్గించవచ్చు, ప్రివెంట్ చేయొచ్చు. సో పేరెంట్స్ ఆ రోల్ ప్లే చేయాలి, తప్పనిసరిగా ప్లే చేయాలి. అంటే ఇప్పుడు పిల్లల్లో కూడా చిన్నప్పుడు కొందరు పేరెంట్స్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ నేర్పిస్తున్నారు. అండ్ ఎడ్యుకేటెడ్, నాన్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ నేర్పించలేకపోతున్నారు. సో దీన్ని కూడా పిల్లల మైండ్ సెట్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటారు? అవునండి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ నేర్పించకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి తెలియదు అనమాట. తెలియనప్పుడు ఎదుటి వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారండి. కాబట్టి ఇప్పుడు ఈ మధ్య చాలా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి సోషల్గా మనకి యూట్యూబ్ వీడియోస్, ఈవెన్ విలేజ్లో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఇవి చూసి తెలుసుకోవచ్చు వాట్ ఈజ్ అ గుడ్ టచ్, వాట్ ఈజ్ అ బ్యాడ్ టచ్. అవతల వాళ్ళ మూమెంట్స్ని బట్టి వాళ్ళ ఇంటెన్షన్ ఎలా ఉందనేది మనం తెలుసుకోవచ్చు. అంటే ఎక్కడెక్కడ టచ్ చేస్తే బ్యాడ్ అని, ఎక్కడ టచ్ చేస్తే గుడ్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ పాతకాలం కంటే ఈ రోజులలో చూసుకున్నట్టయితే జెన్జీ కిడ్స్ డిప్రెషన్ అనే వర్డ్ ఎక్కువ వాడుతున్నారు, యాంగ్జైటీ అనే వర్డ్. సో డిప్రెషన్, యాంగ్జైటీ ఏదైతే ఉందో అది మనిషిని వాయిలెంట్గా మార్చే ఛాన్స్ ఉందా, క్రిమినల్గా మార్చే ఛాన్స్ ఉందా? అది ఓన్లీ వెరీ రేర్ కేసెస్లో. ఎందుకంటే అతను ఫస్ట్ ఈ యాంగ్జైటీలోకి ఎందుకు వచ్చాడు, డిప్రెషన్లోకి ఎందుకు వెళ్ళాడు అనేది మనకు కారణాలు తెలియాలి. సపోజ్ పరీక్ష ఫెయిల్ అయ్యి యాంగ్జైటీ, డిప్రెషన్లోకి వెళ్ళాడు అనుకోండి, దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకు పరీక్ష ఫెయిల్ అయ్యాడో చూసి, సపోజ్ సరిగా కాన్సన్ట్రేషన్ లేదు, సబ్జెక్ట్స్ అర్థం కాలేదు, ఇవన్నీ మళ్ళీ కరెక్షన్ చేసుకోవచ్చు కదా, నేర్చుకొని చేసుకోవచ్చు. సో అప్పుడు వీళ్ళు ఎంత మారాల్సిన అవసరం ఉండదండి. ఎక్కడ మారుతారంటే వీళ్ళకి ఎవరైనా బాగా అన్యాయం చేసినప్పుడు, సపోజ్ ఇతన్నే ఒకళ్ళు మోసం చేశారనుకోండి, ఆ చీటింగ్ చేసినప్పుడు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి తట్టుకోలేక ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఈ విధంగా ముందుకెళ్తూ ఉంటారు. సో వెరీ రేర్ కేసులు తప్పితే ఈ డిప్రెషన్, యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఈ విధంగా క్రైమ్ చేయాల్సిన అవసరం ఉండదు. సో నార్మల్గా మీ దగ్గరకు వచ్చే కేసెస్ ఎట్లుంటాయి సార్? డిప్రెషన్తో వచ్చినాయి కానీ, యాంగ్జైటీతో వచ్చినాయి కానీ, అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఎలా వస్తాయి? డిప్రెషన్ త్రూ వస్తాయా, లేకపోతే మెంటల్ ఇల్నెస్ వల్ల వస్తాయా? అంటే ఎక్కువగా డిప్రెషన్ కేసులు వస్తుంటాయండి. ఓకే. ఈ మధ్య ఎక్కువగా ఏంటంటే స్కిజోఫ్రీనియా అని, బైపోలార్ అని, ఓసిడి, ఈ కేసెస్ బాగా ఎక్కువైపోయాయి. ఇవి కొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్. ఓసిడియా? ఓసిడి ఓకే. మీరు వినే ఉంటారు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అని. క్లీన్ చేసింది మళ్ళీ మళ్ళీ క్లీన్ చేయటము, లాక్ చెక్ చేయటము. ఓకే, దాంట్లోనే కొన్ని నెగటివ్ థాట్స్ అనమాట, క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెక్సువల్ థాట్స్ రావటము, దాంతో బాగా డిప్రెస్ అయిపోవటం, రకరకాలు జరుగుతుంటాయి. అదేవిధంగా స్కిజోఫ్రీనియా అంటే ఎవరో తనని చేంజ్ చేస్తున్నట్టుగా, ఎవరో తన మాటలన్నీ తనకి వినపడుతున్నట్టుగా, తనని కంట్రోల్ చేస్తున్నట్టుగా,
ఏం చేస్తున్నాయని వాళ్ళకి తెలిసిపోతున్నాయని, లేకపోతే చేతబడి చేశారని ఇట్లా అయిపోయానని చెప్పేసి ఈ విధంగా భ్రమల్లో ఉంటుంటారు. ఈ కేసులు ఎక్కువ అవుతున్నాయండి. బ్యాడ్ డ్రీమ్స్, కళలు. కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ కూడా కొన్ని రావచ్చండి. ఈ విధంగా కేసులు అవుతుంది. బైపోలార్, ఒకసారి బాగా హైగా ఉంటాడు అనమాట, నేనే గొప్ప, నన్ను మించిన వాళ్ళు లేడనట్టు ఉంటాడు. తర్వాత ఆయన బాగా డిప్రెషన్ అయిపోతూ ఉంటారు. ఈ కేసులు బాగా ఎందుకు ఎక్కువైనాయి అంటే ఇవాళ స్కూలు కాలేజీ లెవెల్లో పిల్లలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్పొరేట్ కాలేజీలు ఇంటర్మీడియట్ లెవెల్లో చూడండి, ఎప్పుడైతే మార్కులు తగ్గుతాయో అక్కడున్న టీచర్స్ కానీ స్టాఫ్ కానీ కొంచెం నెగిటివ్గా మాట్లాడతారు. ఇట్లయితే నీకు సీట్ రాదు, ఎంబీబీఎస్లో సీట్ రాదు, ఇంజనీరింగ్ సీట్ రాదు, వేస్ట్, చదవడం వేస్ట్, మానేసుకొని రకరకాలుగా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఈ కుర్రాడు ఏం చేస్తాడంటే రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇదే రోజు ఆలోచిస్తూ ఉంటాడు. అంటే నాకు సీట్ రాదనమాట, నేను వేస్ట్ అనమాట, సో మరి మా పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇంత ఖర్చు పెట్టి చదివిస్తున్నారు, ఇట్లా ఆలోచనలు ఎక్కువైపోయి కొంతకాలానికి వాళ్ళు దగ్గరుండి మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంటాయి. అట్లాగే ప్రాబ్లమ్స్లో పడిపోతున్నారు. సో అందరూ అదిగా ఇంకోటి ఏంటంటే మనం పేరెంట్స్ కూడా కంపారిజన్ అండి. ఎవరో వాళ్ళ చుట్టాల అబ్బాయికి ఐఐటీలో సీట్ వచ్చిందని ఇతను కూడా సీట్ రావాలని బాగా ప్రెషర్ పెడుతున్నారు. అవును, ఈ మధ్య జరుగుతుంది. ఇవన్నీ కూడా సైకలాజికల్ డిప్రెషన్ దారితీస్తున్నాయి. సో రీసెంట్గా చూసుకున్నట్టయితే మీకు తెలిసినట్టయితే గాయత్రి ఇష్యూ జరిగింది వైజాగ్లో. సో హస్బెండ్ వైఫ్ బాగానే ఉన్నారు, అతనికి లైక్ సైకలాజికల్ ప్రాబ్లం ఏదో ఉందంట, ఇన్సెక్యూరిటీస్ ఉండడం వల్ల లైక్ డౌట్ చేస్తుండే తనని ప్రతిసారి. సో అమ్మాయి చనిపోయిందా, మర్డర్ అయిందా తెలియదు. సో ఈ కేసెస్లో ఎలా ఉండొచ్చు? అవునండి, ఇప్పుడు అతను మీకు అనుమానం ఉందంటే అది స్కిజోఫ్రీనియా అంటాము. ఓకే. వాళ్ళది అన్ప్రెడిక్టబుల్ బిహేవియర్ ఉంటుంది. కొన్ని సందర్భాలు చాలా వైలెంట్గా మారుతారు. ఈ స్కిజోఫ్రీనియా చాలా రీసెర్చ్ చేసి నేను 25 years రీసెర్చ్ చేసి ఈరోజు మందులు వాడుతున్నా మందులు వాడకపోయినా ఆ స్కిజోఫ్రీనియా అయినటువంటి ఈ మెంటల్ డిజార్డర్ నుంచి 6 months to 1 year వాళ్ళని మంచిగా చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకాలం వరకు ఈ స్కిజోఫ్రీనియా డిజార్డర్కి లైఫ్ లాంగ్ మందులు వాడటమే కానీ సొల్యూషన్ లేదు. ఇప్పుడు నేను దీని మీద రీసెర్చ్ చేసి, నేను ఇంజనీరింగ్ చేసి సైకాలజీలోకి వచ్చాను కాబట్టి ఈ పర్టికులర్ దాని మీద బాగా రీసెర్చ్ చేసి అసలు బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది, వీళ్ళు ఈ ప్రాబ్లంలు ఎలా పడుతున్నారు, ఎలా బయటికి తీసుకురావాలి, ఇదంతా పెద్ద రీసెర్చ్ చేసి ఒక ప్రాసెస్ డెవలప్ చేసి ఈ స్కిజోఫ్రీనియా బయటకు తీసుకురావచ్చు. కాకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, ఇప్పుడు అట్లా మీరు చెప్పిన వైఫ్కి కానీ ఈ స్కిజోఫ్రీనియా పేషెంట్లు ఎలా హ్యాండిల్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఓకే. అందుకని మేమేం చేస్తామంటే ఈ స్కిజోఫ్రీనియా పేషెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు ముందు ఆ ఫ్యామిలీ మెంబర్స్ కౌన్సిలింగ్ ఇస్తాం. ఓకే. ఇప్పటి నుంచి ఈ వ్యక్తిని మీరు ఎలా ట్రీట్ చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి అవన్నీ వాళ్ళకి చెప్తామండి. సపోజ్ ఇప్పుడు మీరు చెప్పిన కేసులో కనుక అతను మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చింటే ముందు వైఫ్కి చెప్తామండి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తన మూమెంట్స్ని బట్టి ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకోవాలి చెప్తే అప్పుడు జరగదండి. సో ఎందుకంటే ఈ స్కిజోఫ్రీనియాలో వాళ్ళకి ఒకసారి కంట్రోల్ ఉండదు, అవుట్ ఆఫ్ కంట్రోల్. కొంతమంది అయితే బిల్డింగ్ పైన దూకేస్తుంటాయి, ఇద్దరు తనకు మాటలు వినిపిస్తుంటాయి అనమాట. అరే నువ్వు దూకలేవరా, దూకరా, ఎందుకురా అన్నట్టుగా చెప్తుంటారు, వినిపిస్తుంటాయి అనమాట, దూకేస్తారు. సో ఇట్లాగ అట్లా మీరు చెప్పినట్టుగా ఆ విధంగా వైలెంట్ యాక్ట్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు జనాలు తెలుసుకోవాల్సిందంటే స్కిజోఫ్రీనియాకి, బైపోలార్, ఓసిడీకి మంచి సొల్యూషన్ ఇస్తున్నామండి, దానిలోంచి పూర్తిగా బయటకు రావచ్చు. ఓకే. ఇంతకుముందు లాగా కాకుండా ఇప్పుడు ఇంతకుముందులా కాకుండా మెడిసిన్స్ అప్పుడు మనం ఈ క్రైమ్స్ ప్రివెంట్ చేయొచ్చు. సో నార్మల్గా ఇప్పుడున్న వర్క్ స్ట్రెస్ కానీ, ఇప్పుడున్న వర్క్స్కి కానీ, స్టడీస్కి కానీ స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది. హెల్తీ వేలా స్ట్రెస్ తగ్గించుకోవడానికి టిప్స్ ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు స్టడీసే ఉన్నాయనుకోండి, స్టడీస్ మీరు మనం సబ్జెక్ట్ బాగా అండర్స్టాండ్ చేసుకోవాలని కనుక మన క్లాసులకి వెళ్తే మీకు స్ట్రెస్ ఉండదు. స్ట్రెస్ ఎప్పుడు వస్తుంది? అతనికి 95% వస్తుంది, నాకు ఓన్లీ 85% వస్తుంది. కంపేర్ చేసినప్పుడు మీకు స్ట్రెస్ వస్తుంది. అవునా కదా? ఆ కంపారిజన్ తీసేస్తే మీకు స్ట్రెస్ లేదు కదా. మీ గోల్ పెట్టుకోండి, మీ గోల్ కోసం మీరు ప్రయత్నం చేయండి. కావాలంటే హెల్ప్ తీసుకోండి, అది పక్క స్టూడెంట్స్ కానీ, ట్యూషన్స్ దగ్గర కానీ, పేరెంట్స్ దగ్గర హెల్ప్ తీసుకోండి. ఇక్కడ పేరెంట్స్ కూడా కంపారిజన్ చేయకూడదండి, కంపారిజనే పెద్ద స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. ప్లస్ టీచర్స్ కూడా వీళ్ళు మార్కులు తగ్గినప్పుడు వీళ్ళు హెల్ప్ చేయాలి కానీ డిస్కరేజ్ చేయకూడదు. ఇదిగో నువ్వు ఈ విధంగా ఇక్కడెక్కడ మిస్టేక్ చేస్తున్నావు, వీటిని విధంగా కరెక్షన్ చేసుకోవచ్చు అని కనుక గైడ్ చేస్తే స్ట్రెస్ ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. వాళ్ళు గైడ్ చేయకుండా ఏం చేస్తారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇట్లయితే నీకు సీట్ రాదు, నువ్వు మనీ వేస్ట్ చేసుకుంటున్నావు, ఇది స్ట్రెస్ గురి చేస్తుంది. సో రేపులు
మర్డర్లు ఈ మధ్య కామన్ అయిపోయినాయి. అంటే ఒక ఇన్సిడెంట్ చూస్తే ఎంత బాధ వేస్తుంది అంటే సార్, ఒక బస్ డ్రైవరు ఒక 30+ ఏజ్ ఉన్న అతను మైనర్ గర్ల్ని లైన్లో పెట్టి తన పైన సెక్షువల్ హరాస్మెంట్ చేసిండు. అంటే 30 అబోవ్ ఉన్న ఏజ్ వాళ్ళ మైండ్ సెట్ కూడా ఇలా ఉండడానికి రీజన్ ఏంటి? అంటే వాడు 25-20 ఆ ఏజ్ ఉన్నవాడు చేసిండు అంటే ఓకే, 30+ వాళ్ళ మైండ్ సెట్ ఇలా ఉండడానికి రీజన్. అంటే ఇక్కడ 25 or 30+ అనేది ఇంపార్టెంట్ కాదండి. వాళ్ళ మైండ్లో ఎలాంటి ఆలోచనలు నడుస్తున్నాయని దాన్ని బట్టి ఉంటుంది. సపోజ్ దానికి బాగా సెక్సువల్ ఫీలింగ్స్ వస్తున్నాయి, డిశ్చార్జ్ చేసే అవకాశం లేదనుకోండి దానికి, అప్పుడు వాళ్ళు సేఫ్ పీపుల్ని అనుకుంటారు అనమాట. అదే పెద్దవాళ్ళ మీద చేయకపోతే అతనికి ప్రాబ్లంలో పడతాడు కదా. అవును. అందుకని ఈ చిన్న పిల్లలు సేఫ్ టార్గెట్ అవుతారండి. కాబట్టి ఈ విషయంలో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు చాలా అలర్ట్గా అవేర్నెస్లో ఉండాలి. ఎందుకంటే వాళ్ళ ఈ ఫోన్ అడిక్షన్ అయిపోయి, ఫోన్కి యాక్సెస్ ఎక్కువైపోయి, ఆ ఆలోచనలు బాగా ఎక్కువైపోయి, ఏదో విధంగా చేయాలన్నటువంటి ఆలోచన బాగా ఎక్కువైపోయి ఇటువంటి జరుగుతుంటాయి. కాకపోతే ఇవన్నీ చాలా రేర్ కేసెస్ అండి. వీటిని మనం కొంతమంది ఏం చేస్తారంటే బాగా హైలైట్ చేసి చెప్తున్నారు. దానివల్ల మిగతా వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి, సైకలాజికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, జనరల్గా ఏంటంటే ఇటువంటి కేసెస్ ఎక్కువ కవర్ చేయకూడదు. కవర్ చేయకుండా ఉంటే మిగతా వాళ్ళు సైకలాజికల్గా స్టేబుల్గా ఉంటారు. ఓకే. నార్మల్గా స్కూల్లో సైకలాజికల్ ఎడ్యుకేషన్ పెట్టడం ఇంపార్టెంట్ అంటారా? చాలా చాలా ఇంపార్టెంట్. స్కూల్లో ఒక సైకాలజిస్ట్ ఉంటే సపోజ్ ఫస్ట్లో తనకి స్టడీ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, ఆ స్టడీ ప్రాబ్లమ్స్ని తను రిజాల్వ్ చేసేస్తే అతను హ్యాపీగా చదువుకుంటాడు. లేదా కొద్దిగా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే, తను ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వచ్చు, అది కొంచెం యాంగ్జైటీ ఫీల్ అవ్వచ్చు, పరీక్ష ముందు భయం రావచ్చు, ఫీర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉండొచ్చు, ఫీర్ ఆఫ్ టీచర్స్ ఉండొచ్చు. వీటిని కనుక అక్కడ స్కూల్లోనే ఒక మంచి సైకాలజిస్ట్ ఉండి వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ఉంటే వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్లో పడకుండా మనం మంచిగా చూసుకోవచ్చు. అంటే కాబట్టి ప్రతి ఇన్స్టిట్యూట్లో, స్కూల్లోనే కాదండి, కాలేజెస్లో కానీ యూనివర్సిటీస్లో కానీ ప్రతి చోట ఒక సైకాలజిస్ట్ కంపల్సరీగా ఉండాలి. ఓకే. నార్మల్గా ఒక విక్టిమ్కి లైక్ సైకలాజికల్ సపోర్ట్ అవసరం అంటారా? చాలా అవసరం. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు ఆ నెగిటివ్ ఇన్సిడెంట్ని పదే పదే రిపీట్ చేసుకొని వాళ్ళు నెగిటివ్గా ప్రొజెక్షన్ చేసుకుంటే నా లైఫ్ అయిపోయింది, నేను ఎందుకు పనికిరాను, ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ బాగా ఎక్కువైపోతాయి. అప్పుడు కనుక మనం సైకలాజికల్ సపోర్ట్ ఇచ్చామనుకోండి, ఎందుకంటే సపోజ్ మిస్టేక్స్ అనేవి అందరి లైఫ్లో జరుగుతుంటాయి. ఈ అమ్మాయికి ఈ టైప్ ఆఫ్ మిస్టేక్ ఇంకొకటి అయిపోతుంది. మనం చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకోవాలి. మనం ఏం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దీంట్లో పడ్డాం, ఆ పాఠం నేర్చుకొని నెక్స్ట్ టైం ఆ జాగ్రత్తలు తీసుకొని ఆ మిస్టేక్ జరగకుండా చూసుకుంటే జస్ట్ మనకి లైఫ్ ఎంతో ఉంది. ఈ టైప్ ఆఫ్ మోటివేషన్గా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళకి సపోర్ట్ ఉండి తొందరగా బయటకు వస్తారు. ఈ మధ్య చూసుకున్నట్టయితే లవ్ ఫెయిలియర్స్ ఎక్కువైపోయారు, బ్రేకప్స్ ఎక్కువైపోయినాయి. ఏదైనా ఇన్సిడెంట్లో అమ్మాయి సూసైడ్ చేసుకోవడం కావచ్చు, అబ్బాయి సూసైడ్ చేసుకోవడం కావచ్చు, ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో ఏ కండిషన్స్లో జరుగుతున్నాయి అంటే లవ్ అనే కాదు, డివోర్స్లు కూడా చాలా సింపుల్గా అవుతున్నాయి. కొందరేమో ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు దానికి, కొందరేమో లైట్ తీసుకొని మూవ్ ఆన్ అయిపోతున్నారు. అవునండి, మీరు చెప్పినట్టుగా ఈ లవ్ బ్రేకప్స్ అనేవి మధ్య ఎక్కువ అవుతుంది. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి లవ్కి అట్రాక్షన్కి తేడా తెలియదు. ఓకే, వీళ్ళు అట్రాక్షన్నే లవ్ అనుకుంటున్నారు. సపోజ్ ఒక అబ్బాయి ఉందంటే, ఒక అబ్బాయిని చూసి ఆ అబ్బాయికి మంచి జాబ్ ఉండొచ్చు, మంచి శాలరీ ఉండొచ్చు, ఫిజికల్గా మంచి అందంగా కనిపించవచ్చు, క్వాలిఫికేషన్స్ బాగుండొచ్చు. ఇవి చూసి అతని వైపు అట్రాక్ట్ అయిపోయి లవ్ అనుకుంటుంది. ఐ లవ్ యూ చెప్తుంది. సో ఐ లవ్ యూ చెప్పింది కదా అని చెప్పేసి ఆయన కూడా హ్యాపీ ఫీల్ అయ్యి ఆయన కూడా ఐ లవ్ యూ చెప్తారు. తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళు మ్యారేజ్ చేసుకోరు కదా, కొంత టైం గడుస్తూ ఒక 2-3 years గడిచింది అనుకోండి. గడిచిన తర్వాత ఏమవుతుందంటే ఈ అమ్మాయి నెగిటివ్ పాయింట్స్ బయటపడతాయి, ఆ అబ్బాయి నెగిటివ్ పాయింట్స్ కూడా బయటపడతాయి. అప్పుడు వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. అప్పుడు ఒకళ్ళొకళ్ళు బ్లేమ్ చేసుకుంటారు. ఎప్పుడైతే ఆ బ్లేమింగ్ గేమ్ స్టార్ట్ అవుద్దో అక్కడ బ్రేకప్ అవుతుంది. సపోజ్ అమ్మాయి బాగా ఎక్కువగా కమిట్ అయింది అనుకోండి, బాగా ఎక్స్పెక్ట్ చేసింది అనుకోండి, డెఫినెట్గా ఈ మ్యారేజ్ అవుతుంది, హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఈ అమ్మాయికి ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ వార్నింగ్ ఇచ్చుంటారండి. ఇచ్చినా కూడా ఈ అమ్మాయి లెక్క చేయదండి. ఎప్పుడైతే రిజల్ట్ నెగిటివ్గా వచ్చిందో ఇప్పుడు సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఇప్పుడు టోటల్ డిస్టర్బ్ అయిపోయింది కదా. సపోజ్ ఒక 3 years ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్లో ఉంది అంటే మన సమాజంలో కొంతమందికి తెలుస్తుంది కదండి. ఆరు వయసు వరుస ఒక అబ్బాయితో ఫ్రెండ్షిప్లో ఉన్నాడు 3-4 years, తర్వాత ఈ అమ్మాయి కాదండి, ఇప్పుడు తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేనేం చెప్తానంటే
వీళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఏ వ్యక్తి కూడా సూసైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక 2-3 ఇయర్స్ మీరు రిలేషన్షిప్లో ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రాపర్ సెలెక్షన్ చేసుకోలేదని అర్థమవుతుంది. మీరు బ్లేమింగ్ గేమ్లోకి వచ్చారంటే ఇనిషియల్గా మీరు ప్రాపర్గా అనాలిసిస్ చేయకుండా ఫ్రెండ్షిప్ చేశారు, తర్వాత తెలిసింది. మరి ఇప్పుడు దూరం అయ్యేది బెటరే కదా. మరి మ్యారేజ్ చేసుకుంటే రేపు ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతాయి కదా. సో ఇప్పుడైనా మనం దీనిలో తప్పించుకున్నాం కాబట్టి ఇటువంటి తప్పు మళ్ళీ చేయకుండా ఈసారి రిలేషన్షిప్లో ఒక మంచిగా అనాలిసిస్ చేసి సూటబుల్ అవుద్ది అనుకుంటేనే ఆ రిలేషన్షిప్ ఎంటర్ అవ్వాలండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావండి. సో కాబట్టి నేనేం చెప్తానంటే ఈ లవ్ బ్రేకప్స్ కానీ డైవర్స్లో కానీ ఎక్కడా కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సూసైడ్ చేసుకుంటా ప్రాబ్లం సాల్వ్ కాదు కదా. అవును, ప్రాబ్లం సాల్వ్ కాకపోవడం కాకుండా మరి డిపెండెంట్స్ పేరెంట్స్ ఉంటారు, బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు. మరి వాళ్ళందరూ ఎంతకాలం బాధపడతారు? లైఫ్ లాంగ్ బాధపడతారు. సపోజ్ ఎంఎన్ బీటెక్ ఎంటెక్ చదివించారు, లేదా ఎంఎన్ బీటెక్ ఎంటెక్ చదివించారు, జాబ్ చేస్తున్నారు, ఇప్పుడు సూసైడ్ చేస్తున్నాడు ఈ లవ్ కారణంగా. మరి ఫ్యామిలీ ప్రాబ్లంలో పడుతుంది కదా. వాళ్ళకి ఏంటంటే సూసైడ్ చేసుకుంటే ప్రాబ్లం సాల్వ్ అవుతున్న సంగతి వాళ్ళకి తెలియట్లేదు. ప్రాబ్లంగానే ఉంటుంది. అదే అది అలాంటప్పుడు మాలాంటిది సైకాలజిస్ట్ దగ్గరికి వస్తే నేను చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ థింకింగ్ మారుస్తాను. థింకింగ్ మారిస్తే వాళ్ళ లైఫ్లో సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను కొన్ని వందల మంది కౌన్సిలింగ్ ఇచ్చి ఈ సూసైడల్ థాట్స్ నుంచి బయటికి తీసుకొచ్చాను. కౌన్సిలింగ్ వల్ల చేంజ్ అవుతారంట. 100% చేంజ్ అవుతారు. ఆలోచన తాను పూర్తిగా మారుస్తాను. ఇప్పుడు ఇమీడియట్గా సొసైటీలో మారాల్సిన 3 విషయాలు ఏంటి సార్? ఇంపార్టెంట్ 3 విషయాలు సొసైటీలో మారితే సమాజం బాగుంటుందని. సొసైటీలో మారటం అంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళతో కంపారిజన్ అనేది తగ్గాలి. ఇది చాలా ఎక్కువైపోయింది. ఈ కంపారిజన్ అనేది ఆటోమేటిక్ అయిపోయింది. అవును, ఎందుకంటే మనము చిన్నపిల్లలు అప్పుడు ఎల్కేజీ యూకేజీ నుంచే ఈ ర్యాంకులని అని పెడుతున్నాం కదా మనం. ఓకే, మరి అది రాను కంపారిజన్ మనమే సిస్టంలోనే క్రియేట్ చేస్తాం. ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా ఈ కంపారిజన్ చేస్తారు. మరి స్కూల్లో కాలేజీలో కంపేర్ చేస్తున్నారు. ఈ కంపారిజన్ అనేది పూర్తిగా పోవాలండి. తర్వాత జనాల్లో స్వార్థం ఎక్కువైపోయింది. మా అబ్బాయిగా ఫస్ట్ ర్యాంక్ రావాలి, మా వాడే టాప్లో ఉండాలి. ఇది సెల్ఫిష్నెస్ కదా. అలాగే చెప్పు, స్వార్థం అనేది కంప్లీట్గా మారాలి. ఇంకోటి ఏంటంటే జనాలు ఈజీ లైఫ్ తొందరగా సంపాదించాలి, తొందరగా కోటీశ్వరులు అయిపోవాలి. ఇప్పుడే హైక్ ఒకసారి హైక్ అయిపోవాలి, అందరు నన్ను గుర్తించాలి. ఈ మధ్య ఇది ఒకటి ఎక్కువైందండి. సోషల్ రికగ్నిషన్ కోసం ప్రాక్లం అవుతుంది. ఓకే, ఈ విషయాలు కూడా మారాలండి, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవే కనుక జరగనప్పుడు ఆటోమేటిక్గా సైకలాజికల్ ప్రాబ్లమ్స్లో పడిపోతారు. సార్ ఇప్పుడు లైక్ కౌన్సిలింగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా, లేకపోతే మెడిసిన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందా సార్? ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తి మానసిక సమస్యల్లో పడ్డాడు అంటే అర్థం ఏంటంటే అండి, తన లైఫ్లో కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. వాటిని సాల్వ్ చేయలేనప్పుడు మన బ్రెయినే సైకలాజికల్ ప్రాబ్లంలో పడేస్తుంది. ఎందుకు సాల్వ్ చేయలేకపోయాడు? సాల్వ్ చేసే నాలెడ్జ్ తన దగ్గర లేదండి. సాల్వ్ చేసేటువంటి థింకింగ్ ప్రాసెస్ తన దగ్గర లేదు. అదే నాలెడ్జ్ ఉంటే తను సాల్వ్ చేసుకునేవాడు హ్యాపీగా అయిపోయేది. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి వాకింగ్ చేస్తున్నాడండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత తనకి రోడ్డు మీద ఒక స్నేక్ కనిపించింది, ఒక కోబ్రా కనిపించింది. ఇప్పుడు ఇతను భయపడతాడు. ఎందుకు భయపడతాడంటే అతని బ్రెయిన్లో ఏం నాలెడ్జ్ ఉందంటే ఈ స్నేక్ కరిస్తే మనిషి చనిపోతాడు, నేను చనిపోతాను అన్న ఆలోచన, ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇతను భయపడుతున్నాడు. అవునా కదా చెప్పండి. అదే రోడ్లో ఇంకో వ్యక్తి నడుస్తున్నాడు. అతను కూడా 20 మినిట్స్ తర్వాత ఒక కోబ్రా కనిపించింది, కానీ ఇతను పాములు పట్టే వ్యక్తి అనుకోండి. కాసేపు ఎగ్జాంపుల్, పాములు పట్టే వ్యక్తికి ఆ కోబ్రా కనిపించింది. ఇప్పుడు ఆయన బ్రెయిన్ ఇతనికి భయాన్ని క్రియేట్ చేస్తుందా? చేయదు. మరి తేడా ఎక్కడ వచ్చింది? థింకింగ్ నాలెడ్జే కదా. ఎందుకంటే ఇతనికి ఆ కోబ్రాని ఎలా పట్టుకోవాలి, సేఫ్గా ఎలా తీసుకెళ్ళి జూలో వదిలిపెట్టాలి, ఎవరికి నష్టం జరగకుండా నాలెడ్జ్ అతని దగ్గర ఉంది కాబట్టి అతను భయంలో పడలా. కాబట్టి నేనేం చెప్తానంటే మానసిక సమస్యలు రావడానికి కారణం రాంగ్ థింకింగ్, సరైన నాలెడ్జ్ లేకపోవటం. మనం కనుక నాలెడ్జ్ ఇస్తే బ్రెయిన్ ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసి ఆ మానసిక సమస్యల నుంచి బయటకు రావచ్చండి. ఇప్పుడు నేను ఉపయోగిస్తున్న టెక్నిక్ ఇదేనే. మా కౌన్సిలింగ్ ప్రాసెస్లో, సైకోథెరపీలో ఫస్ట్ రైట్ థింకింగ్ నేర్పుతామండి. అంటే అసలు ఈ బ్రెయిన్ ఎలా థింక్ చేస్తుంటే, ఆ థింక్ చేయడంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ నష్టంలో కాకుండా ఎలా ఆపాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయగలగాలి,
రకరకాల ఇష్యూస్ గురించి నాలెడ్జ్, రైట్ నాలెడ్జ్ అంటాం. సో రైట్ థింకింగ్, రైట్ నాలెడ్జ్ ఇస్తాం. ఇస్తూ ఎలా ఇస్తామంటే దీనికి ఒక టెక్నిక్ డెవలప్ చేశాం. సిబిపి, కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే వాళ్ళని కాన్షియస్లోకి తీసుకొచ్చి ఈ నాలెడ్జ్ ఇచ్చి ఈ నాలెడ్జ్ని ఆయన బ్రెయిన్లో ఆయన చేతే ప్రోగ్రామ్ చేపిస్తాం. అంటే మేము ఏం చేస్తామంటే మేము ఇచ్చిన నాలెడ్జ్ని కౌన్సిలింగ్ సెషన్స్లో నోట్స్ రాపిస్తాము. ఆ నోట్స్ వాళ్ళు రెగ్యులర్గా చదవాలి. ఎప్పుడైతే రిపిటేషన్ చేస్తూ ఉంటారో ఇది వెళ్ళి బ్రెయిన్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు బ్రెయిన్ ఇది స్ట్రాంగ్ అయిన తర్వాత బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఈ కొత్త ఆలోచనలు, కొత్త నాలెడ్జ్ని తీసుకొని బయట ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తుంది. ఓకే, మరి ఇది మెడిసిన్ చేయలేదుగా ఈ పని. అవును, ఏ మెడిసిన్ కూడా మీ ఆలోచన మార్చలేదు, మీకు ప్రాబ్లమ్ను సాల్వ్ చేయలేదు. అందుకనే నేను ఇవాళ మరి ఈ స్కిజోఫ్రీనియా ప్రపంచం మొత్తం కూడా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాలని చెప్తారు. నేనే ఫస్ట్ టైం మెడిసిన్స్ లేకుండా స్కిజోఫ్రీనియాని పూర్తిగా నయం చేయొచ్చు అని చెప్పేసి నేను చాలా వీడియోస్ చేశాను. చాలా మందిని మంచిగా చేశాను. ఈ మధ్య కూడా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ దాదాపు ఒక 7-8 years నుంచి బాధపడుతున్నాడు. అతనికి ఒక 6 months కౌన్సిలింగ్ ఇస్తే పూర్తిగా బయటకు వచ్చి వాడు హ్యాపీగా పని చేసుకుంటున్నాడు. మెడిసిన్స్ కూడా స్లోగా వాళ్ళ డాక్టర్కి వెళ్ళి తగ్గించుకోమని చెప్తామండి. మెడిసిన్ వాడుతున్న వాళ్ళు మేము వెంటనే మానమని చెప్పమండి. కౌన్సిలింగ్ తీసుకొని వాళ్ళల్లో థింకింగ్, నాలెడ్జ్ పెరిగి ఆ ప్రాబ్లమ్స్ని హ్యాండిల్ చేయగలిగిన కెపాసిటీ వచ్చినప్పుడు వాళ్ళ డాక్టర్కి వెళ్ళి మెల్లమెల్లగా డోస్ తగ్గించుకోవచ్చు. అట్లా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months స్లోగా దాని నుంచి బయటికి రావచ్చు. సో ఫైనల్గా యూత్కి కానీ పేరెంట్స్కి కానీ మీరు ఏం మెసేజ్ ఇస్తారు సార్? యూత్కి మెయిన్ ఏంటంటే ఇప్పుడు మనకి గోల్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. వేరే ఎవరో గోల్స్ పెట్టకూడదు. వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తున్నారు, నీకు ఐఐటీలో సీట్ రావాలి, లేకపోతే నీకు నీట్లో సీట్ రావాలి, ఎంబీబీఎస్లో సీట్ రావాలి అని అట్లా ఎదుటి వాళ్ళు గోల్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు చాలా ప్రెషర్ ఫీల్ అవుతుంటారు. కాబట్టి నేనేం చెప్తానంటే పేరెంట్స్ పిల్లల మీద మీ గమ్యాలను రుద్దబాకండి. పిల్లలు వాళ్ళ కెపాసిటీస్ ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీస్ ఏంటి. సపోజ్ కుర్రాడు మ్యాథ్స్లో చాలా వీక్ ఉన్నాడండి, ఇప్పుడు తను మీరు ఇంజనీరింగ్లో చేర్చాలంటే ఎట్లా కుదురుతుంది? ఇంజనీరింగ్ మొత్తం మ్యాథమెటిక్సే ఉంటుంది. ఇతను ఫెయిల్ అవుతాడు, ఇప్పుడు ఆటోమేటిక్గా తన లైఫ్ స్పాయిల్ చేసినట్టే కదా. అట్లానే ఇంకొక వ్యక్తికి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయికి అసలు మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ లేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీరు ఆ అమ్మాయిని మెడిసిన్ చేయాలన్నప్పుడు రేపు చేరిన తర్వాత మరి మెడిసిన్లో టెక్నాలజీ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా చదవాలి, పెద్ద బుక్స్ ఉంటాయి, కాన్సెప్ట్స్ బైహార్ట్ చేయాలి. అమ్మాయి చేయలేదు, చేసే కెపాసిటీ లేదు, ప్రాబ్లంలో పడతారా లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే పేరెంట్స్ పిల్లల మీద మీ గమ్యాలను రుద్దబాకండి. అంటే వాళ్ళు సాధించలేని వీళ్ళు సాధించాలని కొంతమంది పెడుతుంటారు, అది పెట్టకూడదు. పిల్లలు కూడా ఏంటంటే సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలి, మార్కుల గురించి కాదండి. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇచ్చిందనుకోండి, మీకు ఎన్ని మార్కులు వచ్చినా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళొచ్చు. మంచి సబ్జెక్ట్ ఉంటే మీకు జాబ్ రావటం కానీ ఒక ప్రొఫెషనల్ వెళ్ళటం కానీ ఈజీ అవుతుంది. అవునగా చెప్పండి. సపోజ్ మెడికల్ ఫీల్డే ఉందండి, ఇప్పుడు ఎంబీబీఎస్ అవుతున్నారు, మీరు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా బయటకు వచ్చారు, ఇప్పుడు పేషెంట్స్ ఎలా ట్రీట్ చేయగలరు మీరు? అక్కడ ఫెయిల్ అవుతారు కదా. సో కాబట్టి సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత మనము మోరల్ వాల్యూస్ కొంత సోషల్ వాల్యూస్ పిల్లలకి నేర్పాలండి. ఉదాహరణకి అబద్ధం ఆడకూడదు, ఇతర వాళ్ళ వస్తువులు మనం దొంగతనం చేయకూడదు, ఇతర వాళ్ళ నుంచి ఆశించకూడదు. ఓకే, మనమే ఎఫర్ట్ పెట్టి నేర్చుకోవాలి. కొంతమంది పరీక్షలు కాపీ చేసి పాస్ అవుతున్నారు ఈ మధ్య ఎక్కువ మంది. కొన్ని కాలేజీలు మరి అవుట్ సైడ్ ఉంటాయి, సిటీకి అవుట్ సైడ్ ఉంటాయి కదా, చాలామంది బ్యాక్లాగ్స్ ఏం చేస్తున్నారు, కాపీ చేసి పాస్ అవుతున్నారు. మరి బయటకు వచ్చినంత ఉపయోగం ఉందండి నాలెడ్జ్ లేనప్పుడు. అందుకనే కదా మరి కంపెనీస్ ఓన్లీ 5% ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్స్ అని చెప్తున్నారు. 95% దగ్గర నాలెడ్జ్ లేదండి. సో కాబట్టి స్టూడెంట్స్ వాళ్ళు మెయిన్గా నాలెడ్జ్ గెయిన్ చేయాలి. వాళ్ళు ఏ స్ట్రీమ్లో ఉంటే ఆ స్ట్రీమ్లో మంచి నాలెడ్జ్ గెయిన్ చేస్తే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఫోర్స్ చేయకూడదు, పిల్లల్ని ఫోర్స్ పెట్టకూడదు. అట్లనే కాలేజీలో కూడా టీచర్స్ కూడా వీళ్ళకి హెల్ప్ఫుల్గా సపోర్ట్గా ఉండాలి, కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఉండకూడదు. సో థ్యాంక్ యూ.